గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణానికి బ్రేక్ పడింది. ఎమ్మెల్సీల పిటిషన్పై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ పాస్ చేసింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్లు ప్రమాణ స్వీకారం చేయొద్దని సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణం చేయొద్దని చెప్పింది. మళ్లీ విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఎమ్మెల్సీ ఎన్నికపై గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ వేశారు. తమ కేసు తేలే వరకు కొత్త వారిని ఎలా నియమిస్తారని కోర్టును ప్రశ్నించారు. కోదండరాం, అమీరుల్లా ఖాన్ నియామకాలపై స్టే విధించాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకారం తెలిపింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు స్టేటస్ కు సంబంధించి మనతో మాట్లాడేందుకు లాయర్ మురళీ మనోహర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్, ఇది మురళీ మనోహర్ గారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసులో హైకోర్టులో ఏ విచారణ జరిగింది, ఆదేశాలు ఏంటి సార్? సార్, గవర్నర్ గారు తనంత తానే 17th రోజున ఒక ప్రెస్ రిలీజ్ చేసింది సార్. ఆ ప్రెస్ రిలీజ్ లో తను ఏమన్నారంటే, ఈ రిట్ పిటిషన్స్ ఫైనల్ గా డిసైడ్ అయ్యే వరకు తనంత తానే షీ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫిల్ అప్ ద ఎమ్మెల్సీ కోటాస్ అని షీ మేడ్ ఎ స్టేట్మెంట్. దట్స్ ద ఓన్లీ రీజన్ వై ఇంట్రీమ్ ఆర్డర్స్ ఆర్ నాట్ ప్రెస్డ్ ఇన్ కోర్ట్, బికాస్ గవర్నర్ హర్సెల్ఫ్ హాస్ గ్రాంటెడ్ అస్ ఎ స్టే. అది వైలేట్ చేస్తూ ఇప్పుడు కొత్త నామినేషన్స్ చేయడం అనేది తప్పని మనకి హైకోర్టు స్టేటస్ కో అనేది ఇచ్చింది. మనోహర్ గారు, అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ కొత్తగా నామినేట్ అయిన ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇంప్లీట్ చేసాం సార్ ఈ కేసులోకి. సో వాళ్ళకి కూడా నోటీస్ వెళ్ళింది. ఇప్పుడు ఫైనల్ హియరింగ్ అనేది 8th రోజు అవుతుంది. ఏదైతే ప్రీవియస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి ఏదైతే రిజల్యూషన్ పాస్ చేసి దాసోజు శ్రవణ్ గారికి, కుర్రా సత్యనారాయణ గారిని ఏదైతే నామినేషన్ అనేది అప్రూవ్ చేశారో అది రిజెక్ట్ చేయడం అనేది గవర్నర్ లో ఉందా లేదా, ఇది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది డిసైడ్ అవబోతుంది సార్ 8వ తారీఖు.